హాయ్ హలో నమస్తే, నేను మీ భూపేష్ని. ఈరోజు మనం నెల్లూరు డిస్టిక్ లోని కోవూరు మండలంలోని వేగూరు విలేజ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మిత్ర సీడ్స్ దగ్గర ఉన్నాం. అగ్రికల్చర్ లో, హార్టికల్చర్ లో, తర్వాత ఆక్వాకల్చర్ లో చాలా అంటే చాలా డెవలప్మెంట్ చేశారు. నెల్లూరు డిస్టిక్ లో వీళ్ళు చాలా వెల్ నోన్ పర్సన్స్, చాలా ఫేమస్. వీళ్ళు ఎన్నో ఇయర్స్ నుంచి ఎంతో మంది ఫార్మర్స్ తో కలిసి వర్క్ చేస్తున్నారు. ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు. మిత్ర సీడ్స్ చాలా వెరైటీస్ సీడ్స్ ఇక్కడ ప్రాసెసింగ్ చేస్తా ఉంటారు. తర్వాత వీళ్ళు కొంతమంది ఫార్మర్స్ కూడా వీళ్ళ ప్యాడీ సీడ్ ఇచ్చి, తర్వాత వీళ్ళకి కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి. తర్వాత కొంతమంది ఫార్మర్స్ కూడా వీళ్ళ సీడ్ ఇచ్చి, తర్వాత వీళ్ళే మళ్ళీ తీసుకొని దాన్ని మళ్ళీ ప్రాసెసింగ్ చేసి చేస్తా ఉంటారు. దాని ప్రాసెస్ గురించి, మిషనరీ గురించి మొత్తం కూడా డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ రోజు మనకి మిత్ర గ్రూప్స్ నుంచి మేనేజర్ మన సురేష్ గారు ఉన్నారు. ఈ రోజు అన్న మాటల్లో మనం ఈ సీడ్ ప్రాసెసింగ్ గురించి తెలుసుకుందాం. చెప్పండి నా సురేష్ అన్న, మీ జర్నీ. నా పేరు సురేష్ బాబు, మిత్ర గ్రూప్ ఆఫ్ మేనేజర్ ని. 25 years నుంచి ఈ గ్రూప్ లోనే ఉన్నాను. మేము సీడ్ తీసుకోవటం అనేది, మేము ముందు మా సీడ్ ఇస్తాం అనమాట. మా పొలంలో మా దగ్గర ఉండేది అంటే క్వాలిటీ, బ్రీడర్ సీడ్ క్వాలిటీ ఉంటుంది మాకు. ఆ సీడ్ అంటే మా సైంటిస్టుల పర్యవేక్షణలో జరుగుతుంది. ఆ సీడ్ తీసుకుంటాం. ఆ సీడ్ ని మా సెలెక్టెడ్ ఫార్మర్స్ కి ఇస్తాం. వాళ్ళకి ఏంటంటే వాళ్ళని కూడా ఇచ్చామా వదిలేసామని కాకుండా, సీడ్ ఎవరైతే వేసారో నీళ్ళలో వేసిన కాడి నుంచి, నాట్లు వేసిన కాడి నుంచి వరి కోతకు వచ్చేదాకా మా సైంటిస్టులని, మా డెమోన్స్ట్రేటర్లు ఉన్నారు మా కంపెనీ తరఫున, వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళ ద్వారా పర్యవేక్షిస్తూ, మళ్ళీ మా మందులు, మాది మిత్ర బయటకు గ్రోత్ ప్రమోటర్స్ ఉన్నాయి. ఈ గ్రోత్ ప్రమోటర్స్ వాటి మీద అప్లై చేస్తూ ఆ క్వాలిటీ సీడ్ దాంట్లో తీసుకొని, దాని వరకే మేము సెలెక్టెడ్ సీడ్ వరకు తీసుకుంటాం. దాన్ని తీసుకొచ్చి 3 కళ్ళల్లో ఆరబెడతాం. అప్పుడు ఆరబెట్టిన తర్వాత 15 రోజులు నిద్రావస్థలో ఉంటుంది అనమాట సీడ్. తర్వాత జర్మినేషన్ టైం 15 days. 15 days అయిన తర్వాత జర్మినేషన్. అప్పుడు మాది యాక్చువల్ గా గవర్నమెంట్ చెప్పేది 80% జర్మినేషన్. మాది ఆల్మోస్ట్ 98-95. అది ఫార్మర్సే చెప్పారు, మేము చెప్పేది కాదు. మేము ఆల్రెడీ 5-6 సార్లు జర్మినేషన్ పెట్టి తర్వాతనే ఫార్మర్స్ కి రిలీజ్ చేస్తాము. ఇప్పుడు మనం సీడ్ ఇక్కడ రెడీ చేసేదానికి ఇది కల్లాము, దీన్ని కల్లాం అంటారు. ఇది వచ్చి బెడ్ల మీద ఏంటంటే వర్షాకాలం మనకు సీడ్ తడవకుండా బెడ్ల మీద ఆరబెట్టి మళ్ళీ బయటంతా ఆరబోసుకొని బెడ్ల మీద ఎక్కిస్తాము. ఈవినింగ్ కల్లా దాని మీద బెడ్ల మీద పట్ల కలిపి తెల్లారి మళ్ళీ మొత్తం దీని మీద అంతా ఆరబెట్టేస్తాము. ఒక 3 days ఆరబెట్టి మాయిశ్చర్ కంప్లీట్ గా 12కి 13కి వచ్చేటట్టు చేస్తాం. అప్పుడైతేనే జర్మినేషన్ వస్తుంది అనమాట. మామూలుగా అమ్ముకునే వాళ్ళు అయితే 17-16 ఆ విధంగా ఉంటుంది. మాది అటు కాదు. ఇది ప్రాసెస్ చేసి మనం సీడ్ కింద అమ్మేది కాబట్టి మాయిశ్చర్ లేకుండా బాగా డ్రై ఐటమ్ గా ఉండాలి. కానీ కటింగ్ వస్తుంది. కటింగ్ ఏంటంటే విత్తనం మొలకెత్తడానికి కటింగే కారణం అనమాట. అది ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ విధంగా ఆరబెట్టేసిన ఒడ్లు, ఈ ఒడ్లుని మేము 3 రోజులు ఆరబెట్టి తర్వాత లోపల ప్రాసెస్ ప్లాంట్ లోకి తీసుకుంటాం. అక్కడ ప్రాసెస్ చేసి దాన్ని మనం మార్కెటింగ్ లోకి మా డెమోన్స్ట్రేటర్ల ద్వారా వెళ్ళి వాళ్ళ డీలర్ తో మాట్లాడి మన సీడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, మేము చెప్పక ముందే డీలర్లు ఆడతారా మాకు మిత్ర సీడ్ అని. ఇక్కడ మనం ఎన్ని పుట్లు ఒకటేసారి 3 కళ్ళాల్లో? ఈ కళ్ళ మీద 20 పుట్లు వేస్తాం. మొత్తం టోటల్ 3 కళ్ళాలు ఉన్నాయి. 65 పుట్లు 70 పుట్లు దాకా ఆరబెట్టుకుంటాం అనమాట. అంటే పర్ డే ఒకసారి పోసామంటే 3rd day ఎత్తేస్తాం అనమాట. మళ్ళీ ఇంకొక ఫీల్డ్ వచ్చేటప్పుడు ఈ ఫీల్డ్ ని కంప్లీట్ చేసేసుకుంటాం. మనకి బీపీటీ, షుగర్లెస్ బీపీటీ అనేది ఇప్పుడు ఈ క్రాప్ కాదు, నెక్స్ట్ ఇప్పుడు సీడ్ వస్తుంది, నెక్స్ట్ క్రాప్ కి అది ఉపయోగపడుతుంది అనమాట సేల్స్ కి. ఇది 16-30 కేవలం 16-30 ఏంటంటే ఏ క్రాప్ కి ఆ క్రాప్ కొనుక్కొని మనం మన ఫీల్డ్ లో వేసుకొని మన ఫీల్డ్ నుంచి తెచ్చి మేము తయారు చేసి కూడా బ్రీడర్ క్వాలిటీ కాబట్టి, బ్రీడర్ సీడ్ మనం చెప్పకూడదు కాబట్టి, మన సైంటిస్టుల పర్యవేక్షణలో జరిగేది కాబట్టి, అది ఫస్ట్ నుంచి కూడా మనకి ఈ 15 సంవత్సరాల నుంచి అట్నే కొనసాగుతా ఉంది అనమాట మన మిత్ర సీడ్. ఇక్కడ మనం ఈ మొత్తం కూడా ఈ ప్రాసెసింగ్, ఈ సీడ్ ప్రాసెసింగ్ చేసేటప్పుడు, ఈ కళ్ళల్లో ఆరబెట్టేటప్పుడు రోజు మనం ఎంత మందికి పని కల్పిస్తున్నాం? ఇంచుమించుగా మనం లేడీస్ అయితే ఒక 15 మంది, జెంట్స్ అయితే ఒక 8 మంది 6 మంది. ఇక్కడ సీడ్ బట్టి ఇప్పుడు 65 పుట్లు కళ్ళ మీద ఉంటే 20 members లేడీస్ ఉంటారు, ఒక 10 members జెంట్స్ ఉంటారు. వీళ్ళనే మళ్ళీ ప్రాసెస్ కార్డు కూడా సగం మందిని ప్రాసెస్ కార్డు తీసుకుంటాం. ఇప్పుడు మనం సీడ్ ప్రాసెసింగ్ గురించి మొత్తం తెలుసుకుందాం. మనం బయట కళ్ళంలో ఇంతకుముందు చెప్పాం కదా, కళ్ళంలో ఒడ్లు ఆరబెడతామని. ఆ ఆరబెట్టిన ఒడ్లని బస్తాల్లో కట్టుకొని ఈ విధంగా లోపల తీసుకొచ్చి ఇక్కడ నట్టేస్తాము. ఇక్కడ నుంచి ఇది ఫస్ట్ ఎలివేటర్. ఈ ఎలివేటర్ లో నుంచి ఒడ్లు పైనుంచి పైకి వెళ్తాయి, పైనుంచి మిషనరీకి వస్తాయి. ఇది ప్రాసెసింగ్ మిషన్. దీంట్లో ఒక 5 స్టేజ్లు ఉంటాయి అనమాట. ఈ 5 స్టేజ్ల్లో ఒక దాంట్లో తరకలు, ఒక దాంట్లో సెకండ్ క్వాలిటీ, ఒక దాంట్లో మట్టి పేడలు, ఒక దాంట్లో కటింగ్ నూక, ఒక దాంట్లో వేస్టేజ్. వేస్టేజ్ అంటే ఏంటంటే కేడి గింజలు అవన్నీ వస్తాయి. ఇవన్నీ పోను, మిగిలింది ఒరిజినల్ ఐటమ్ అనమాట. ఇక్కడ వచ్చే సీడే మనం రేపు మన పొలంలో వేసుకున్నాక ఇక్కడ నుంచి ఈ ఎలివేటర్ మీద బిన్ లోకి వస్తుంది అనమాట. బిన్ లో వచ్చిన సీడ్ అది మనం క్వాలిటీ సీడ్. ఇంకా దాన్ని మనం ఏం చేసేదానికి లేదు, అది ఎట్టబోతుంది. మిత్ర సీడ్ లో అదే క్వాలిటీ. మనం ఈ డెమోన్స్ట్రేటర్లు, సైంటిస్టుల ద్వారా తయారు చేసే సీడే మనకి ఇక్కడ ఒరిజినల్ గా వస్తుంది. దాంట్లో కేడి గింజలు అంటే ఏముండవు. మన మిత్ర సీడ్ లో రేట్ కూడా రీజనబుల్ గా ఉంటుంది. మనం ప్రాసెస్ చేసిన మిషన్ల నుంచి బిన్ లోకి వచ్చేదాకా చెప్పాము. బిన్ల నుంచి మా మిత్ర సీడ్ బ్యాగ్ అవి వచ్చి విజయవాడలో దొరుకుతాయి బ్యాగ్స్. అక్కడ ప్రింట్ వేపిస్తాం. మనం క్వాలిటీ బ్యాగులు తీసుకుంటాము. ఆ దాంట్లో ప్యాక్ చేసి 25 kgs. యాక్చువల్ గా ఈ బ్యాగ్ వచ్చి 180 grams ఉంటుంది. మనం వచ్చేసి 25-300 పెడతాం అనమాట. అంటే ఒక 100 grams ప్రతిగా పెడతాం.
అది మీకు ఎక్కడన్నా ఇది అవ్వచ్చు, డ్యామేజ్ అని కానీ అట్టేమైనా అనిపించినా మీకు 25-300 పెట్టి మనం ప్యాకింగ్ దాన్ని అక్కడ తీసుకెళ్లి మా లేబుల్ మిత్రా సీడ్ లేబుల్ పెట్టి స్టిచ్ చేస్తాము. ఈ విధంగా బ్యాగ్ ని డబుల్ స్టిచ్, ఒక స్టిచ్ అయితే ప్రాబ్లం అవుతుంది, డబుల్ స్టిచ్ చేస్తాం అనమాట. డబుల్ స్టిచ్ చేసినప్పుడు ఎప్పటికైనా ఎన్ని రోజులైనా ఎక్కడ పోయినా మనకు ఆ ప్రాబ్లం ఉండదు, స్టిచ్చింగ్ కూడా ప్రాబ్లం ఉండదు. ఇది వచ్చేసి మా ఫౌండేషన్ సీడ్ కింద అమ్ముతాము, సర్టిఫైడ్ ఫౌండేషన్ సీడ్. బేడర్ సీడ్ అనేది ఒక ARS లోనే వాళ్ళు అథారిటీ పర్సన్స్ కాబట్టి వాళ్ళు మాత్రమే బేడర్ సీడ్ అమ్మగలరు. అందుకని మనం ఫౌండేషన్ సీడ్ కదా మనం ఇస్తాం అనమాట, సర్టిఫైడ్. ఈ విధంగా మనం మార్కెట్ లోకి దీన్ని పంపిస్తాం. 9 నెలల వరకు మనం ఈ బ్యాగ్ లో సీడ్ మనకు జర్మినేషన్ ఏ ప్రాబ్లం ఉండదు. ఆఫ్టర్ 9 months 9 నెలల తర్వాత దాన్ని వాడే పద్ధతి కానీ వాడే విధానం కానీ ఇంకా ఆడికి అంతరించిపోతుంది. ఆ సీడ్ కి ఒడ్లకి ధాన్యానికి విలువ లేకుండా పోతుంది అనమాట. ఇంకా అది జర్మినేషన్ వచ్చేదానికి కూడా కొంచెం కష్టం అవుతుంది. 9 నెలల వరకు మాత్రం 2 క్రాపులు మనం ఈజీగా వేసుకోవచ్చు. ఈ క్రాప్ లోనే ఇది ఇస్తారు. ఈ క్రాప్ లో షుగర్ లెస్ BPT ఇప్పుడు రావు, అక్టోబర్ నవంబర్ లో వేస్తారు. ఇది వచ్చేసి షుగర్ లెస్ 15048 R అన్నారు. ఇది వచ్చేసి BPT 5204. కానీ ఇప్పుడు ఇదైతే ఇప్పుడు పర్చేజ్ చేస్తాం, కొనుగోలు చేస్తాము. ఇది ఇప్పుడు ఈ క్రాప్ పనికిరాదు కాబట్టి ఇప్పుడు వాటర్ కాబట్టి వేసేది అక్టోబర్ నవంబర్ నెలలో వేస్తారు షుగర్ లెస్ BPT. అందుకని ఇది మేము స్టాక్ చేసి రేపు అక్టోబర్ లో ప్రాసెస్ చేసి అప్పుడు 25 kg బ్యాగుల్లోనే ప్యాక్ చేసి ఆ విధంగానే మేము మార్కెట్ లోకి పంపిస్తాము. మేము ఇదే విధంగా ప్రతి ఇయర్ మార్కెట్ లో కూడా 15 నుంచి 20 టన్నుల దాకా మేము సేల్ చేస్తుంటాము. మాకు ఇంటైర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ గానీ తమిళనాడు గానీ మేము డిస్పాచ్ చేస్తుంటాము, సప్లై చేస్తాము. ఇప్పుడు వెంకటగిరి లైన్, అల్లూరు బెల్ట్, సరేపల్లి. నెక్స్ట్ క్రాప్ కి మొత్తం టోటల్ గా నీళ్లు ఉంటాయి కాబట్టి అప్పుడు అందరూ వాడతారు. ఈ క్రాప్ ఏంటంటే కొన్ని ఏరియాలో నీళ్లు ఇవ్వలేదు కాబట్టి కొంచెం తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్రాప్ దగ్గర ఇంచుమించుగా 10 టన్నుల పైన 10-15 టన్నులు మేము ప్రాసెస్ చేసి సేల్ చేసి అమ్ముతుంటాం అనమాట. సురేష్ అన్న, ఇప్పుడు చాలా ఉన్నాయి కదా సీడ్ కంపెనీస్, మన మిత్రా సీడ్ స్పెషాలిటీ ఏంది? ఎందుకు ఎక్కువ మంది మన మిత్రా సీడ్ నే ఎక్కువ చాలా మంది ముందుగానే ఆర్డర్ ఇచ్చి తీసుకుంటా ఉంటారు? స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనది జర్మినేషన్ మిగిలిన సీడ్ కంపెనీల కంటే కూడా మన కంపెనీలో జర్మినేషన్ ఎక్కువ వస్తుంది. అది రైతుల నుంచే వచ్చింది మనకి. ఇటు ఊటుకూరు పరంగా గానీ, ముదివర్తి గానీ, ఇటు లేబూరు, జయజపేట, ఇందుకూరుపేట, ఈ అందరూ కూడా సార్ మీది జర్మినేషన్ ఎక్కువ వస్తుంది సార్ అని వాళ్ళే మనకు చెప్పి, అందుకనే మన సీడ్ కి ఏంటంటే క్వాలిటీ ఉంటుంది. క్వాలిటీని మనం అదే మెయింటైన్ చేస్తాము. ఎక్కడ మనం కాంప్రమైజ్ అయ్యేది లేదు. 10 రూపాయలు తగ్గించి తీసుకున్నామని క్వాలిటీని తగ్గించాము. మన క్వాలిటీనే చూసి రైతులు వచ్చి సార్ మీది సీడ్ బాగుంటుంది. ఇప్పుడు కట్టకంద, చెల్లపాళెం, రెడ్డిపాళెం, మానగుంట పాడవాళ్ళు వాళ్ళందరూ వస్తా ఉంటారు. వచ్చి సార్ ఈ సీడ్ పోయింది మేము ఎత్తుకెళ్ళాము, చాలా బాగా వచ్చింది జర్మినేషన్, పంట కూడా మాకు వచ్చింది సార్. జర్మినేషన్ వస్తే ఆటోమేటిక్ గా పంట వచ్చేస్తుంది. మనం దాని మీద మన గ్రోత్ ప్రమోటర్స్ అప్లై చేస్తారు, అక్కడ వస్తుంది. కానీ పర్టికులర్ గా మనం సీడ్ తీసుకునేది ఏంటంటే మన పర్యవేక్షణ మన వాళ్ళు ఉండి వాడిస్తారు. మందులు అయితేనేమి, దానికి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా వీళ్ళే సజెషన్ ఇస్తారు. మన సైంటిస్టులు పోతారు, మనం వాళ్ళని 1-2 సార్లు వాళ్ళని పంపిస్తాము, వాళ్ళు చూసొస్తారు. అందుకనే మన క్వాలిటీ సీడ్ మనం ఇన్ని రోజుల నుంచి ఇవ్వగలుగుతున్నాం అనమాట. గుణపాటి తులసిరామరెడ్డి గారు, గుణపాటి దయాకర్ రెడ్డి గారు, వీళ్ళిద్దరు కూడా ఫార్మింగ్ లో చాలా యాక్టివిటీస్ చేశారు. తర్వాత ఫార్మర్స్ తో కలిసి చాలా వర్క్ చేశారు. వీళ్ళు మిత్రా మైక్రో స్టార్ట్ చేశారు, మిత్రా బయోటెక్ స్టార్ట్ చేశారు. అట్లానే సీడ్ ప్రాసెసింగ్ చేస్తున్నారు. ఫార్మర్స్ కి మంచి క్వాలిటీ ఇవ్వాలని, తర్వాత మంచి ఈల్డింగ్ రావాలని, ఫార్మర్ కి ఒక 10 రూపాయలు ఎక్కువ నార్మల్ కంటే కూడా ఒక 10% ఇన్కమ్ పెరిగేటట్టు వీళ్ళు ఈ సీడ్ అంతా కూడా తయారు చేస్తా ఉన్నారు. వాళ్ళు ఒక 500 acres లో దూపుకుంట దగ్గర పెద్ద హార్టికల్చర్ క్లస్టర్ ని డెవలప్ చేశారు. ఎంతో మందికి ఈ మా విలేజెస్ లో ఉండే ఎంతో మందికి కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు. ఇప్పుడు సీడ్ బిజినెస్ చేస్తున్నారు. అట్లానే ఈ సీడ్ బిజినెస్ ద్వారా కూడా ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు. ఫార్మర్స్ కి మంచి క్వాలిటీ సీడ్ ఇస్తా ఉన్నారు. మీకు ఎవరికన్నా కూడా ఈ సీడ్ కావాలంటే చెప్పండి, మన సురేష్ గారిని కాంటాక్ట్ అయితే ఈ సీడ్ ను కూడా మీకు ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతారు.